ముస్లిం మత పెద్దలకు ఇక్కడ హాజరైనటువంటి పత్రికా మిత్రులందరికీ అలాగే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నమస్కారం. మనం ఆది కాలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కలుగుతాం. ఏ చిన్న విషయమైనా అది చెడు కానీ మంచి కానీ ప్రపంచవ్యాప్తంగా సెకండ్లో జరుగుతుంది. ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి మరి కొద్దిసేపట్లో కాటికి వెళ్తాడనే వాడి దగ్గర కూడా చెవుల్లో గింజలు తెచ్చేటట్టుగా ఈ న్యూస్ వ్యాప్తి. సాధారణంగా చెడుని చెవులో చెప్పమంటారు, మంచిని మైక్లో చెప్పమంటారు. కానీ ఇప్పుడు రివర్స్లో ఉంది. దీనికి బాధ్యత ఎవరు? నేను మాట్లాడుతున్నాను, నేను చెడు మాట్లాడవచ్చు, మంచి మాట్లాడవచ్చు, ఉద్రేకపూర్వకమైనటువంటి ప్రసంగం అవచ్చు, ప్రశాంతత కలిపేటువంటి ప్రసంగం అవచ్చు. అక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ఒకటి నేనైతే రెండు అతను ఆ సోషల్ మీడియాలో చూపించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇక్కడ రెండు వర్గాలు మనకు వచ్చినాయి. మూడో వర్గం ఉంది, అదే ప్రమాదకరమైనటువంటి. ఎవరైతే సోషల్ మీడియా చేస్తాడో వాడే మాట్లాడేస్తుంది. సాధారణంగా ఎవరైనా ఒక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే మంచి దాని మీద అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడితే అది ప్రపంచానికి చూపించడం ఓకే. ఇప్పుడు ఆ చూపించడం మానేసి అతనే మాట్లాడి దాన్ని మళ్ళీ సమాజంలో ఒక మంచిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇటీవల చూసాం. అంటే కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పాలి. ఊరికే అది చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగానే కాదు, ఎంతలా నష్టపోతారు, సమాజం ఎంత దానివల్ల ఇబ్బంది పడుతుందనేది కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలి. మనం చూసాం, మన ఏలూరులోనే ఒక సమర సంఘాలను జరుగుతున్నప్పుడు చాలామంది భక్తులు చాలా బాగా మాట్లాడేవారు వాళ్ళ సమస్యల గురించి, చాలా చక్కగా వివరించారు. అక్కడ వచ్చినటువంటి ఒక యూట్యూబర్ ఒకళ్ళ ఇద్దరే మొత్తం అందరూ మాట్లాడింది పోయింది, గాలిపోయింది. మీరు అందరూ మాట్లాడతారు చక్కగా, ఇదంతా గాలిపోయింది. ఒకళ్ళిద్దరు మైక్ దగ్గరికి వచ్చి ఆ రెండు ఏదైతే పౌరుషమైనటువంటి వ్యక్తి మనోభావానికి, మత మనోభావానికి ఇబ్బంది కలిగించేటటువంటి రెండు మూడు మాటలు ఏదైతే ఉన్నాయో అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసేస్తుంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడింది అది రిలే చేయకుండా వదిలేయాలా? రిలే చేస్తారు, వాడు డ్యూటీ. అయితే దానికి కాన్సిక్వెన్సెస్ చేసి ఏంటి, చట్టంలో ఎటువంటి బాధ్యత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒక ఆయన